ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడంతో పొదలకూరులో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా స్థానిక పెట్రోల్ బంక్ నుంచి బైక్ ర్యాలీగా గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు కలగట్ల సందీప్ మాట్లాడుతూ ఇకపై రాజధానిని ఎవరూ కదిలించలేరని, ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, దేవినేని శరత్ నాయుడు, జమీర్, డేగా యశ్వంత్ రెడ్డి, ఆదాల మురళి, టీడీపీ నేతలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో మన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రం పసిబిడ్డలని ఎత్తుకున్నట్టు కట్టుబట్టలతో ఈ యొక్క అమరావతిలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకొని రాజధానిగా ప్రకటించుకొని అక్కడి నుంచి అభివృద్ధి వైపు కొనసాగుతూ ఉంటే జగన్ ఆ రోజు నాకు అమరావతిలోనే రాజధాని పెట్టండి, మీరు 20,000 ఎకరాలు 10,000 ఎకరాలతో పెడితే అట్ట 30,000 ఎకరాలు తీసుకొని పెట్టండి అని చెప్పి సలహా ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడి 2019లో ఈ యొక్క అమరావతిని కొనసాగించకుండా 3 రాజధానులు తీసుకొని వచ్చి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందా, ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నిలిచిపోతుందా అనే దురుద్దేశంతో అక్కడుండే చుట్టుపక్కల ఉండే ప్రాంతాల మధ్య వచ్చే మేము రెచ్చగొట్టి 3 రాజధానుల ప్రకటన చేసి అమరావతికి రావాల్సిన కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేని సహాయ స్థితిలో జగన్ అమరావతి యొక్క నిర్మాణాన్ని ఏదైతే నిర్వీర్యం చేశాడో, అదేవిధంగా ఆ అమరావతిని కాపాడండి సుమారు సంవత్సరం పాటు అక్కడ ఉండే అమరావతి రైతులు, మహిళా రైతులు పాదయాత్ర చేపడితే ఆ యొక్క పాదయాత్రను కూడా సజావుగా జరిపించకుండా మన యొక్క నియోజకవర్గం సంబంధించిన వైసీపీ నాయకులు కూడా అడ్డుపడి వాళ్ళు బాగానే ఆశీర్వదించిపోయారు. నువ్వు ఎట్ట గెలుస్తావో చూస్తామన్నారు, అదేవిధంగా జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే ఆలోచన చేయాలా, ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా ఓటు బ్యాంకింగ్ సంపాదించుకోవడం అనేది జరగదు. మా మండలాధ్యక్షుడు గారు మస్తాన్ బాబు గారు చెప్పినట్టు అది దేవతల రాజధాని, దాని జోలికి పోతే ఈ పార్టీకి పుట్టగతులు, వైకాపా పార్టీకి పుట్టగతులు ఉండవని మరొకసారి తెలియజేస్తూ
ఈరోజు ఏప్రిల్ 2, 2026 ఉభయ సభల్లో ఆమోదం పొంది ఎవ్వరు మావిగన్ కాదు, ఇంకో గన్ను కాదు, జగన్ కాదు, ఎవరు వచ్చినా అమరావతి రాజధాని మార్చేదానికి వీలు లేకుండా చట్టబద్ధత కల్పించిన దానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితేనేమి, రాష్ట్ర ప్రజలైతేనేమి హర్ష వ్యతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉభయ పార్లమెంట్ సభలు ఆమోదించి చట్టబద్ధత కల్పించినందుకు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడినందుకు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ప్రజలని మనోవేదనకు గురి చేసినటువంటి అమరావతి రైతుల కష్టార్జితాన్ని గుర్తించి ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదంతో ఒక్క వైసీపీ తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించినందుకు, మద్దతు పలికినందుకు భారత ప్రజలందరికీ, భారతదేశంలోని అన్ని పార్టీలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇది శుభదినం. ఆంధ్ర రాష్ట్రానికి నేటి వరకు మీ రాజధాని ఏది అంటే గర్వంగా చెప్పుకోలేనటువంటి మనకి ఒక చట్టబద్ధత గల రాజధానిగా నా రాజధాని అమరావతి అని చెప్పుకునే హక్కు కల్పించినందుకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేశ రాష్ట్ర చరిత్రలో రానున్న రోజుల్లో కనీ విని ఎరిగిన రీతిలో అమరావతి అభివృద్ధి చెందబోతుంది. ఇటువంటి శుభదినాన్ని పార్టీ ఆదేశాల మేరకు మా ప్రీతమ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు పొదలకూరులో యువత కూటమి నాయకులందరితో కలిపి బైక్ ర్యాలీ నిర్వహించి భారత జాతిపిత మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించి, అమరజీవి పొట్టి శ్రీరాములకి పుష్పాంజలి ఘటించి మా అందరి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సంబరాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక ఉగాదిలాగా, ఒక సంక్రాంతిలాగా, ఒక రంజాన్ లాగా, ఒక క్రిస్మస్ లాగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభదినంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇందుకు సహకరించిన భారతదేశ పార్లమెంట్ సభ్యులకి, ఉభయ సభలో ఉన్నట్టు వారికి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు.